పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈ దేవాలయం దగ్గర కుంకుమార్చన చేయడానికి ఇటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ హిందూ నాయకులు కానీ కుమార్ చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళంతా కూడాను ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఎవరికి కూడాను అలో లేదని చెప్పేసి ఈరోజు పోలీసులు వాళ్ళని లిఫ్ట్ చేసిన పరిస్థితి. త్వరలో మనం చూస్తే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎవరైతున్నారో ఎవరైతే ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. హిందూ ఆయన ఎవరు కూడా హిందూ బంధువులు అందరు కూడా ఒక్కడే హెచ్చరిస్తున్నా, ఈ రోజు మనము బంగ్లాదేశ్ లో ఉన్నామా లేక తెలంగాణలో ఉన్నామా నాకే తెలుస్తలేదు. మేము శాంతియుతంగా వచ్చాము, ఇక్కడికి శాంతియుతంగా వస్తే ఇదేమన్నా చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాము. మేము అడిగేది ఒక్కటి, అక్కడ ఇన్ని రోజులు మేము 150 గజాల స్థలాన్ని అడిగినాము. ఈ రోజు 12 ఎకరాలు పుణ్యక్షేత్రానికి ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్తున్నాము. అక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి స్థాపించే వరకు మేము వదిలిపెట్టమని చెప్తున్నాము. హిందూ బంధువులు అందరూ కూడా ఏకం కావాలని మేము కోరుకుంటున్నాము. ఇది చాలా ఘోరం. అమ్మవారి గుడి నిలబడికే మన హిందువులు ఈ రోజు ఇంత పోరాటం చేస్తున్నారు. ఇట్లాంటి గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో ఖచ్చితంగా మేము దర్శనానికి మేము ఖచ్చితంగా చేసుకున్నాం. అమ్మవారి కుంకుమార్చన చేయడానికని వచ్చాము, ఇద్దరిని అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిస్తున్నారు. మేమేం చేయలేదు, అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. మేము ఏం అల్లరి చేయలేదండి. అమ్మవారికి కుంకుమార్చన చేయడానికని వచ్చాము. నేను కనక మహాలక్ష్మి ఇంకో జీపులో వేసి తీసుకెళ్తున్నారు, వ్యాన్ లో వేసి. माता का दर्शन करने आए हैं हम लोग। हम लोग माता का दर्शन करने आए सो है। अरे इंत कोरंगे హిందువులు హిందూ దేవాలయాలకు రాకూడదా చెప్పండి? హిందువులు హిందూ దేవాలయాలకు రాకూడదా? మా అమ్మవార్లకు మేము పూజలు చేసుకోకూడదా? పెద్దమ్మ టెంపుల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాతి దారుణమైన విషయాలను ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ నిజానికి ఎన్నో సార్లు మేము ఎన్నో 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 ఇవాళ శాంతియుతంగా ధర్నా చేయదలుచుకున్నాం అంతే. ఎందుకంటే గవర్నమెంట్ కనుక ఏదైతే నిర్లక్ష్యంగా దారుణంగా ఏదైతే గుడిని కూలగొట్టి ఇవాళ ఇక్కడ బస్తీ వాసులందరినీ కూడా ఆగ్రహోద్గ్రులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇవాళ కావాల్సినటువంటి ఇవాళ చూడండి. సో మొత్తానికి ఇక్కడికి ఎవరు వచ్చినా సరే, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు అరెస్ట్ చేయడమే ధైర్యంగా పెట్టుకున్నారు పోలీసులు. మనం చూస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని హిందూ సంఘం నుంచి వచ్చిన ఏ వ్యక్తి వచ్చినా సరే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినా సరే నిజంగా పోలీసులు అరెస్ట్ చేయాలి అంటూ కూడా వాళ్ళందరూ లిఫ్ట్ చేసిన పరిస్థితి. మా గుడి కోరికి మాకు పర్మిషన్ కావాలా? చూడండి, చూస్తూనే ఉన్నాను, అంతా మీడియా మిత్రులు చూస్తూనే ఉన్నారు. గుడి తప్పకుండా ఆడతాము, ఇంకా బలంగా ఆడతాము. డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్. జంగలకెళ్ళి పోతుండే డోళ్ళు ఎగిరేసి మాకు వస్తున్నాయన్నా, మాకు కొట్టడం జరిగిందన్న. జంగల శాంతియుతంగా లలిత ప్రయాణం ఇంకా కుంకుమార్చన ప్రోగ్రామ్ చేసామని వచ్చారు. మాకు ఏడుకెళ్ళి పోనట్టు జంగల్లోకి పోతుంటే పట్టుకున్నారు, జంగల్లోకి పోతుంటే డ్రోన్ వేసి పట్టుకున్నారు. ఏంటంటే కబడ్దారు చెప్తున్నారు, మా గుడి జాగా మాకు పట్టించాలి, మా గుడి జాగా మాకు ఇవ్వాలి. జై పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే బంజారా హిల్స్ ప్రాంతం అంతా చూడు పోలీసులు చుట్టుముట్టారు. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడాను
పోలీసులు పహారా కాస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే హిందూ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ఇప్పటికే బీజేపీ నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ నాయకులు ఏ ఒక్కళ్ళు కూడా రాకూడదు, అందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కానీ, అలాగే ఇంకా ఎవరైతే మహిళా మోర్చా నాయకులు ఉన్నారో, అలాగే బీజేపీ నాయకులు ఉన్నారో, వీటితో పాటు ఆర్ఎస్ఎస్ కొంతమంది కార్యకర్తలు, ప్రధానంగా ఎవరైతే బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఉన్నారో, ఈవెన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో సహా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంతమంది హిందూ సంఘాలు, అలాగే హిందూ ధార్మిక సంఘాలు, వీళ్ళతో పాటుగా మరికొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఒక్కసారిగా వచ్చి కుంకుమార్చన చేయాలి అని చెప్పేసి వాళ్ళంతా నినాదాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పోలీసులు కానీ, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ పెద్ద ఎత్తున మోహరించడంతో ఇక్కడంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. మరోపక్క ఏది ఏమైనా సరే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేదానికి బాధ్యత తీసుకున్నామంటూ కూడా పోలీసులు ఎంత పెద్ద ఎత్తున వచ్చారో మనం చూసాను. మరోపక్క ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటూ, ఇంకోపక్క వీళ్ళందరినీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ వీళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళ బీజేపీ నాయకులు కానీ వస్తున్నారో వీళ్ళందరినీ కూడాను ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మరికొంతమంది ఇక్కడికి ట్రాన్స్జెండర్ కమిటీలు కానీ, అలాగే జోగిని వ్యవస్థకు సంబంధించిన ఆ యొక్క కమిటీలు కానీ ఇక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు వస్తారు అని చెప్పేసి మరొక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అంతా పెద్ద ఎత్తున మోహరించారు.